సో ఇదంతా ఒక ఎత్తు, ప్రొడ్యూసర్గా ఎలా వెళ్ళాలనిపించింది మళ్ళీ? ప్రొడ్యూసర్ అంటే చెప్పా కదా, అంటే మొదటేమో డాక్టర్ చేయాలని, మీటింగ్కి వెళ్ళొద్దన్నారు కాబట్టి పొలిటీషియన్ అవ్వాలి. తర్వాత నాకు చిన్నప్పటి నుంచి కూడా అంటే ఆ చిన్న మైండ్ నుంచి కూడా ఫైన్ ఆర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ చదువుకుంటాకే అంత కష్టం అయితే ఇంకా ఫైన్ ఆర్ట్స్లోకి వెళ్ళటం ఎక్కడ అప్పుడు. అందుకని ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయాక మెడిసిన్కి వెళ్ళిన తర్వాత అప్పటికి కొంచెం ఏజ్ వచ్చింది అట్లంతా కదా, అప్పుడు కూడా నో డీవియేషన్ ఉండింది, చాలా ఉండింది. కానీ అప్పుడు డీవియేషన్ ఒక క్వశ్చన్ లేదు కదా. సో ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్. ఐ మీన్ అంటే ఇండిపెండెంట్ పర్సన్, ఫైనాన్షియల్లీ ఆల్సో ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్. అట్లాంటప్పుడు ఏంటంటే అప్పుడు నెమ్మదిగా పిక్చరు అని తీశానమాట. అది ఆ పిక్చర్ అంటే ఎందుకు అప్పుడు ఎందుకు తీశానంటే, అప్పుడు అందరి మీద ఈ గర్ల్స్ మీద చెప్పి ఒప్పుకోవట్లేదు, పెళ్లి చేసుకోమన్నారని చెప్పి యాసిడ్లు పోయడం కదా చాలా జరిగినాయి. అప్పుడు యాసిడ్లు పోయడం, వాళ్ళని ఏదో చంపేయడం, ఇట్లా అంతా జరిగింది కదా అప్పట్లోనేనా? ఈ మధ్య. అప్పుడు ఈ మధ్య కాలంలో తీసింది 2008. ఇట్లు నీ వెన్నెల అనేది ఆ పిక్చరు యూట్యూబ్లో ఉంది. ఇట్లు నీ వెన్నెల అది తీసిన అక్కడ ఉన్న థీమ్ ఏంటంటే, నాకు జీవితం అంటే ప్రేమ ఒకటే, అంటే ప్రేమలో ఇవి ఎలా లవ్ అఫేర్లు ఇవే కాదు, జీవితం అంటే వేరే చాలా ఉంది, జీవితంలో చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయి, చాలా ఉంది. అందుకని అంటే ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఇంకొకరి మీద పోయొద్దు అనేది, అది ఎక్స్ప్రెస్ చేయాలనేది అనమాట. అది నా థీమ్, అది అనమాట ఒపీనియన్. అందుకు తీశాను. కాకపోతే అంటే డైరెక్టర్ కొత్త అతను, తర్వాత మార్కెటింగ్ దగ్గర కూడా కొంత తనకి ఎక్స్పీరియన్స్ లేదు. పిక్చర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు ఎన్నో పిక్చర్స్ ఉన్నాయి, రీల్స్ లక్షలు ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి తీసి కూడా అక్కడ వదిలేసినవి ఉన్నాయి. కానీ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద పిక్చర్. ఎవరికి ఒక కానీ బాకీ లేదు, అందరూ ఎవ్రీబడి ఈజ్ పెయిడ్ అండ్ రిలీజ్డ్. అండ్ ఆఫ్ కోర్స్ అదేంటంటే ఈ రైట్స్ తీసుకుంటారు కదా, ఇవి టీవీ రైట్స్ అలా ఉంటాయి, వాళ్ళు అప్పుడు 13 లక్షలు కొని 50 లక్షలకు అమ్ముకున్నారు. తర్వాత పాటలు అవి కొన్నాడు రిపీట్గా వేసుకున్నారు. ఈవెన్ పిక్చర్ ఎగ్జిబిషన్లో కూడా అప్పుడు వర్షాలు ఎందుకు మేము ఎగ్జిబిషన్ మొదలుపెట్టిన రోజున వచ్చింది 3 నెలలు వర్షం అనమాట. వైజాగ్ మునిగిపోయింది, రాజమండ్రి మునిగిపోయింది, ఏలూరు మునిగిపోయింది, అట్లా అనమాట. ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ వీ కుడ్ ఎగ్జిబిట్ ఇట్. బట్ అక్కడ కూడా ఇట్లా కొంచెం మోసాలు జరిగినాయి. అంటే వేరే వాళ్ళు శుభ్రంగా ఆడించుకున్నారు, మాకు ఆడించలేదని చెప్పారు. అట్లా కూడా జరిగినాయి అనమాట. బట్ ఎనీవే నాకు ఇన్కమ్ రాలేదు, కానీ కొనుక్కున్న వాళ్ళు అందరూ సంపాదించుకున్నారు, ఒరిజినల్ వాళ్ళు దానిలో ఫిల్మ్స్లో సంపాదించుకున్నారు. ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఎక్కడ కనిపిస్తే చెప్తారు, మేడం గారు మీరు భిక్ష పెట్టారు మాకు, మేము ఇప్పుడు అందులో అతుక్కుపోయాం, బాగున్నాం అని చెప్తారు. దట్స్ ఇట్. మన వాళ్ళు ఒకళ్ళు బాగుపడ్డారు, వాళ్ళందరూ బాగుపడ్డారు కదా. ఇప్పుడు వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కొందరు డైరెక్టర్స్ ఉన్నారు, కొంతమంది అదే ఫీల్డ్ ఏదో చేసుకుంటూ ఉన్నారు. తర్వాత ఎవరో ఒకసారి ఏదో ప్రీవ్యూకి పిలిస్తే వెళ్తే అక్కడ వాళ్ళందరూ వచ్చి చెప్తున్నారు అనమాట, మేడం గారు మీరు పెట్టే బెస్ట్, మేము ఇలాగే కంటిన్యూ అయిపోతున్నాం, బాగున్నాం, హ్యాపీగా అనేసి. ఓకే, దట్స్ రైట్. అది కుటుంబాలన్నీ హ్యాపీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ రచయితగా, సాహిత్య రచయితగా ఆ బుక్స్ ఏంటి, ఆ పాటలు ఏంటి, ఎక్కడి నుంచి ఇంత టాలెంట్ మీకు ఎలా సాధ్యమైంది ఒక వ్యక్తితో ఇవన్నీ? అంటే టాలెంట్ అనే దగ్గరకు వచ్చేసరికమ్మా నేనేమంటానంటే, ఇప్పుడు నేను మెడిసిన్ చేయాలనేది ఒక డెస్టినీ అయ్యి ఉంటుంది కాబట్టి నాకు అట్లా అంత చిన్న వయసులో నేను వెళ్ళటం చూడడం అది ఎట్లా నా మైండ్లో పడి నేను ఎలాగా కాన్సన్ట్రేట్ చదువుకున్నట్లే నాకు ఫైన్ ఆర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కదా. తర్వాత ఏంటంటే ఈ పాటలు విన్నప్పుడు కానీ ఏవో మనకు వస్తాయిగా, ఊహలు వస్తాయిగా అందరికీ. అప్పుడేంటి ఇక దాని నుంచి డైవర్ట్ అవ్వకూడదు అంతే. ఇప్పుడు నేను మెడికల్ ప్రొఫెషన్ చేశానంటే అన్నేళ్ళలో నేను రోజుకి 18 hours I used to work. You may think it is an exaggeration. That is the thing happened.
దట్ వాజ్ ద ట్రూత్. ఓకే. ఎందుకంటే నేను ఎప్పుడు అటు ఓపీలో ఉంటే నేను ఒకదాన్ని, అప్పుడు ఆ రోజుల్లో డాక్టర్సే కానీ ఇట్లా వేరే వాళ్ళు పెట్టి బిజినెస్ లైక్ కాదు, అప్పుడు డాక్టర్ అయితేనే పెట్టుకోవాలన్నమాట. సో అప్పుడు ఈ డాక్టర్స్ కూడా ఎక్కువ లేరు, అసిస్టెంట్స్. నాకేమో అసిస్టెంట్స్ ఏమైనా పెట్టినా వాడు చేసేదాని మీద నాకు నమ్మకం ఉండదు, నేనే హ్యాండిల్ చేయాలి. అట్లా I used to be in the OP, I used to be in the obstetrics room, I used to be in the theatre, I used to be in the inpatients rounds. అంటే పొద్దున్న ఒకసారి తయారై వచ్చేస్తే మళ్ళీ నా లంచ్ 5-5:30 ఏదో ఉంటుంది అనమాట. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని మళ్ళీ తయారై మళ్ళీ ఓపీకి వెళ్ళిపోతే నైట్ మళ్ళీ 11:30, 12:30 అట్లాగా. అప్పుడు వెళ్ళి మళ్ళీ డిన్నరు. ఇప్పుడు పేషెంట్స్కి అందరికీ ఏంటి మీరు రెగ్యులర్ ఇదేనని చెప్తాను, అంటే మామూలు టైం. దట్ వాజ్ మై రెగ్యులర్ టైం. టైం ప్రకారం తినమని చెప్తారు, మీకు టైం ఉండదు. అది ఏంటంటే దట్ వాజ్ మై రెగ్యులర్. మై స్టమక్ గాట్ అడ్జస్టెడ్ టు దట్. అలవాటు పడిపోయింది అన్న. తర్వాత ఇంకోటి ఏంటి, బాగా తిన్న తర్వాత ఐ కెన్ నాట్ వర్క్, అది అయిపోవాలి. అందుకని ఓపీ అయిపోయే వరకు ఐ డెంట్ హ్యావ్ మై లంచ్ అండ్ డిన్నర్. అట్లా అది దానికి సిస్టమ్ అలవాటు పడింది. అలా చేస్తూ ఉండేదాన్ని అనమాట. సింగిల్ క్యాట్ దానిలో కూడా మెడికల్ దీనిలో కూడా ఇప్పుడు అందరం చేస్తాము, అందరే ఉంటాయి. బట్ సో మెనీ హైలైట్స్ వర్ దేర్. అవన్నీ ఇప్పుడు అయ్యేది కాదు, చెప్తున్నా. అక్కడ కూడా అందుకే ఏంటంటే ఒకసారి పేషెంట్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా దెమ్సెల్వ్స్ యూజ్డ్ టు టెల్ దే వర్ నాట్ సాటిస్ఫైడ్. అట్లా మళ్ళీ వచ్చి నాకు చెప్పావు, అంటే కొంతమంది కంపెనీస్లో ఉద్యోగస్తులు వాళ్ళు చెప్పారు, వేరే డాక్టర్స్ దగ్గర రిఫర్ చేస్తున్నారు మేడం, మేము అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం వాళ్ళతో, మీరే ఇవన్నీ చాలా ఉన్నాయి అనమాట. అట్లా ఐ యూస్ టు గెట్ ద సాటిస్ఫాక్షన్ దట్ ఐ డిడ్ జస్టిస్ టు మై ప్రొఫెషన్ అండ్ ఆల్సో మై ఆబ్లిగేషన్ యాజ్ ఎ డాక్టర్. అట్లా చేశాను అనమాట. అప్పుడు ఇక తర్వాత ఈ పిక్చర్ అయిపోయింది, దానికి చెప్పేశాను. పాటల దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయింది, కొంత నాకు 73 years ఉన్నప్పుడు రాయడం మొదలుపెట్టా. 73 years ఉన్నప్పుడు రాయటం మొదలుపెట్టారు. అంటే ప్రొఫెషన్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఫ్యామిలీ ఉన్నాయి, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. మీ లైఫ్ మొత్తం కీప్ ఆన్ వర్కింగ్. ఇప్పుడు అదే అడుగుతారు అనమాట. మేము కాసేపు కూర్చుంటే బయటకు వెళ్ళాలనుకుంటాం, కొద్దిసేపు చూసి మాకు తొయ్యదు ఇలా అంటే ఇలానే కూర్చుంటాను నా బెడ్రూమ్లో కుర్చీలో కూర్చొని. నేను రాసినవన్నీ కూడా దేని మీద రాస్తాను, టేబుల్ మీద అడ్డబెట్టి కాదు, నా బెడ్కి నాకు ఒక ఇది అంటే మామూలుగా రైటింగ్ ప్యాడ్ పెట్టుకుని రాసిన ఇవన్నీ. ఈవెన్ మొన్న ఈ పాట కూడా అంతే, అట్లానే నేను అలాగే కూర్చొని రాస్తా. అప్పుడు అవన్నీ రాసేది హాఫ్ అన్ అవర్ 45 minutes రాసేసి అప్పుడు కొన్ని యాడింగు, కొన్ని రిమూవింగ్, ఎడిటింగ్ అట్లా చేస్తాను అనమాట. దాంతో అలా మొదలుపెట్టి ఒరిజినల్గా ఏంటంటే ఐ వాజ్ ఎ గుడ్ స్టూడెంట్ ఇన్ తెలుగు. అంటే తెలుగు నాకు చాలా ఇష్టం అన్నమాట. అది అంటే ఇన్హరెంట్గా ఉంది అనమాట, ఆ టాలెంట్ ఉంటుంది. మీకు తెలుగు ఇష్టం, సైన్స్ ఇష్టం, తెలుగు ఇష్టం, సాహిత్యం రాస్తున్నారు, సైన్స్ ఇష్టం, డాక్టర్ అయిపోయారు. అదే దీనికి కూడా కొన్ని అవి ఎలా ఉంటుందంటే అది అమ్మవారి అనుగ్రహం అనే చెప్పాలి. అది అవును, సరస్వతి ఇది రాసిన మొదలుపెట్టినప్పుడు నాకు అమ్మవారి దర్శనం ఇచ్చింది. వావ్. అదంతా అంటే చాలా లెంగ్తీగా ఉంటుంది అనమాట. అలా ఇచ్చింది నాకు ఆటోమేటిక్గా. ఎప్పుడైనా ఊరికే అందుకే ఏదైనా చెప్పాలంటే, నేను రాసి చెప్పాలంటే ఆమె ఇచ్చిన నాకు వరం అదే ఉంటుంది. ఏంటంటే కాగితం మీద మొదలు పెట్టాను అనుకో, మరి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఆ మాటలు వచ్చేస్తాయి, అవన్నీ వచ్చేస్తాయి. ఊరికే చెప్పమంటే రాదు. ఊరికే చెప్పండి, నేను రాసి నేను రిపీట్ చేయలేను. ఆ కలం ఆ కాగితం మీద మొదలవ్వాలి అంతే. పెన్ పట్టుకోవాలి, దాని మీద మొదలు పెట్టాలి, వెళ్తుంది. ఇక ఇప్పుడు వీళ్ళందరూ తెనాలి రామకృష్ణ గారు వాళ్ళందరూ అంటే వాళ్ళు ఆసు కవిత ఇప్పుడు కూడా ఉన్నారు, ఆసు కవిత అని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఆటోమేటిక్గా చెప్పేస్తారు, అది వాళ్ళకి అదృష్టం, వాళ్ళ వరం. నాకేంటంటే ఆ పేపర్ మీద కాగితం మీద కలం పెట్టాల్సిందే. కలం పెడితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అది నిజంగానే అది స్టార్టింగ్ అట్లాగా అనమాట. అది ఆమె దీంతో అనుగ్రహంతో వచ్చింది.
అది కంటిన్యూ అవుతుంది. అలా అందుకు రాయగలుగుతుంది. మీరు రాసిన బుక్స్లో బెస్ట్ బుక్స్ ఏవి? అంటే నేను ఊరికి ఇస్తానమ్మా మీకు. అంటే నేను ఒకటి రాశాను, అంటే పేరెంట్స్కి నాకు వాళ్ళకి ముందు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అనేది, మీ తల్లిదండ్రులకి. తల్లిదండ్రులకి. ఇప్పుడు అందుకనే 73 సంవత్సరాల వయసులో మొదలుపెట్టాను. అందులో అలా రాశాను. అందులో ఏమని రాశాను, ఫస్ట్ బుక్ నేను రాసింది మా అమ్మ సరస్వతమ్మ. అబ్బా, అదే ఫస్ట్ అనమాట. మా అమ్మ సరస్వతి. మీ మదర్ పేరు సరస్వతి? సరస్వతమ్మ. ఓ, సరస్వతి అనమాట. సూపర్. అందులో రాశాను అనమాట, చదువులు రాని తల్లి సరస్వతమని మా అమ్మ గురించి రాశాను. అంటే చదువుకోని తల్లి అమ్మ సరస్వతి, చదువుకోని సరస్వతి అంటే చదువుకోకుండా ఆమె సరస్వతి అనమాట. మరంతే, అట్లా అనమాట. ఆవిడకి చదువు లేకపోయినా కూడా మిమ్మల్ని ఎక్కడ చదివించాలి ఏంటి అనేది. తర్వాత ఓనమాలు అసలు రాయించింది, బియ్యం పోసి రాయించింది మా అమ్మాయి. నా కోసం 3 అక్షరాలు నేర్చుకున్నారు ఆమె, ఆ పిల్లల్ని రాయించడం కోసం. మా దగ్గరికి వచ్చాయి. మాయమ్మ సరస్వతమ్మ ఒకటి, మా నాన్న సూర్యప్రకాశ్రావు, నిత్య కృషి వలుడు మా తమ్ముడు పాతూరి వెంకట సుబ్బారావు. ముందుగా నిజంగా మనం పూజించాల్సింది, గౌరవించాల్సింది తల్లిదండ్రుల్ని. వారికి మీరు గౌరవించి రాసిన పుస్తకాలు. అది వరకు కొన్ని రాసినవి ఉన్నాయి అట్లా. కానీ చాలా మంది చెప్పింది ఏంటంటే, ఇది చూశాక ఇప్పుడు నా దగ్గర 40 ఏళ్ళ నుంచి ఉందని చెప్పాను చూసా. ఆమె అమ్మాయి చెప్పింది, మేడం అది వరకు నేను మా అమ్మని అంటూ ఉండేదాన్ని, కోపడేదాన్ని, చేసేదాన్ని. ఇది మీరు రాశాక ఇంక మానేశాను మా అమ్మని అనడం అని చెప్పి. చాలు కదా. దీని తర్వాత యాక్చువల్గా చాలా వచ్చినాయి తర్వాత రాసి. అసలు ఎంత అదృష్టము, ఎంత హ్యాపీనెస్, ఆ తృప్తే వేరు కదా. వచ్చినాయి కానీ అంటే వాళ్ళకి ఇది ఇన్స్పిరేషన్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీటి చూసి ఇన్స్పిరేషన్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు రాసిన బెస్ట్ బుక్ ఏదని అనుకుంటున్నారు? అంటే నాకు ఇది బెస్ట్ అని చెప్పలేను. నాకు ఎందుకంటే ఇవన్నీ నాకు ఈక్వలే. తర్వాత ఇప్పుడు ఇంకొకటి రాశాను అనమాట, అది ఇంకో బుక్, అభినందన మందారాలు ఆశీర్వచన మకరందాలు అని. అబ్బా, అది దానిలో చాలా ఉంటాయి. అవి ప్రింట్స్ అంటే మళ్ళీ ప్రింట్ చేయించమన్నది చేయలేదు నా దగ్గర. ఓన్లీ అంటే పాత, అంటే ఫస్ట్ దీని 5 ఉన్నాయి, నా 4 ఉన్నాయి. రాత్రి కావంటే అందరూ ఉన్నారు కదా ఇవ్వటం, అందుకే లేకపోతే ఇచ్చి ఉండేదాన్ని తనకు కూడాను. మళ్ళీ అది రీప్రింట్ చేసి నాకు ఇస్తాను అప్పుడు. అందులో అన్నీ ఉంటాయి. ఎవరికంటే అప్పుడు ఏం చేశానంటే ఐడియా ఏంటంటే, ఇప్పుడు పెళ్ళికి పిలుస్తారు, లేకపోతే బర్త్డే అని పిలుస్తారు, లేదా ఇంకోటి పిలుస్తారు, మనం ఒక గిఫ్ట్ పట్టుకెళ్ళాలి ఏదో ఒకటి కదా. అంటే వద్దంటారు, మన మనసు ఒప్పుకోదు కదా, మన సనాతన ఇది కదా. అందుకని ఏంటి దాని బదులు ఏంటంటే వాళ్ళ దీనికి తీసుకుని వాళ్ళ పేరు మిగతావన్నీ తీసుకొని వాళ్ళకు కొన్ని అంటే సూక్తులు చెప్పినట్టు, వాళ్ళ మంచిది చెప్పడం, వాళ్ళు మంచిలో ఉంటే పొగడం, లేకపోతే చెడ్డ ఉంటే ఖండించడం, అట్లా ప్రతి ఒక్కరికి రాసినవి ఉన్నాయి అన్నమాట. అందులో చాలామంది ఉన్నారు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు అప్పుడు. ఇవన్నీ అట్లా రాసినవి అన్నట్టు అది ఒక బుక్ ఉందన్నమాట. అందరికీ ప్రతి ఒక్కరికి పిలిస్తే ఇట్లా ఇన్విటేషన్స్ ఇచ్చిన వాళ్ళకి అట్లా రాసా అనమాట. దాంతో అలా రాసాను. ఇంకా కొన్ని ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళ మదర్ పోయినప్పుడు కూడా, మంజుల అంటారు తను, నా దగ్గర 40 years వర్క్ చేసి వాళ్ళ మదర్ పోయింది. ఆమెకి అప్పుడు నా దగ్గర వర్క్ చేస్తుంది ఇప్పుడు ఆ అమ్మాయి. ఇప్పుడు 40 ఏళ్ళు అన్నాను, వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఆమెకి ఇక నేనంటే దేవత అనమాట. అట్లా వాళ్ళు ఎవరన్నా ఇంట్లో ఈమె లేట్కి వెళ్ళిందని ఇంట్లో పిల్లలు పేసి పెడితే వాళ్ళని పట్టు తిట్టేదామె. అట్లాగనమాట. ఆమెకి మీద నాకు చెప్పాక నేను అంటే 45 minutesలో రాసేసి అది మళ్ళీ నేనే, ఆ అమ్మాయి ఊళ్ళో ఉంది కదా, అట్లా నేనే ప్రింటింగ్ ఇచ్చి నేనే పే చేసి అంతా చేసేసి ఆ బుక్స్ పంపించాను అనమాట. ఆ రెడ్డిస్ వాళ్ళందరూ, వాళ్ళ పెద్ద ఫ్యామిలీ, వాళ్ళందరికీ ఒక ఆశ్చర్యం అనమాట. తర్వాత నా దగ్గర ఇంకొక అమ్మాయి వర్క్ చేసింది, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చి మన దగ్గర చేసింది. పాప తను యంగ్ ఏజ్ 35, చనిపోయినప్పుడు 37, 38 అట్లా ఉంది, 35. ఆ అమ్మాయి కూడా 10 years 12 చేసింది. కానీ తనకి వేరే పాపం బాగుండక హెల్త్ పాడయ్యి చూపించాను అంతాను. అయినా కూడా షీ వాజ్ నో మోర్, షీ ఎక్స్పైర్డ్. ఆమెకి రాసి ఒకటి అంకితం ఇచ్చాను అనమాట.
అదేంటి అమ్మాయికి రాసి ఇట్లా ఇదని చెప్పి వాళ్ళకి నేను వెళ్ళి మళ్ళీ నేను ఫ్లైట్ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్ళి ఆ అమ్మాయి పెద్ద రోజున వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి మళ్ళీ కొంత డబ్బు ఇచ్చి అలా వస్తే ఆ ఊళ్ళో వాళ్ళందరికీ ఆశ్చర్యం, ఇట్లా ఎవరైనా రాస్తారు, ఎవరికి రాయరు పుస్తకాలు కదా. మరి ఎంత గొప్ప విషయం. నాగమణి అని ఆమె ఇదనమాట ఇచ్చొచ్చాను. తర్వాత ఇంకా కొన్ని మిగతాయి చాలా ఉన్నాయి, రాసినవి చాలా ఉన్నాయి అక్కడ. అంతలోకి నాకేంటంటే కొంచెం ఫ్రాక్చర్ రావడం అవ్వడం, అది ప్రోగ్రెస్గా వేయించడం. అది ఇంకోటి కూడా ఏమైందంటే ఈ తెలుగు ప్రింట్ చేసేవాళ్ళు వీళ్ళంటే మన ఏరియాలో లేరు, ఒక్కడే ఉన్నాడు. వాడికి నేను నేర్పించాను నా ఏది కోసం. వాడు మంచి మంచి తెలుగుగా ఇదైపోయాడు తెలుగులో. వాడు ఇప్పుడు బిజీ అయిపోయాడు, ఏదన్నా వేయమన్నా కుదరట్లేదు. మళ్ళీ ఎక్కడ విద్యానగర్ ఎక్కడ పోతాం, ఇంకెక్కడికో ఎక్కడ అందులో ఇక నేను కూడా కొంచెం నేర్పించిన వ్యక్తికే టైం లేకుండా పోయింది. అట్లా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏ మాట అవన్నీ కూర్చొని చెప్పడం ఎక్కడ అవుతుందమ్మా, నేను పోయాక తిరిగి చూసుకుని చేయించండి అంట. పుస్తకాలే కాదు, మీరు ఎన్నో పాటలు కూడా రాశారు. అంటే అలా చేసి ఆ పాటలు అవే అనమాట. ఎట్లా అంటే నాకు ఒక భావన వస్తుంది. ఇప్పుడు నిన్న ఇదే ఇప్పుడు భలే మంచి రోజు ఉంది, అది లిరిక్స్ మార్చి రాశారు అంతే. ఎలా వచ్చింది అసలు థాట్ దానికి? అంటే ఆ పాటలో వచ్చేటువంటి ఆ భావన మనకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది మైండ్ మీద. మనకు దీనికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. బ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్ అంటే ఆ ఫీలింగ్ అలా అవుతుంది. నేను అప్పుడు ఎవరు మా మేనల్లుడు భార్య అనేవారు లత, ఆ పిల్లల్ని పాడమన్నా మేమందరం ఎవరికి వచ్చిన గొంతుతో వాళ్ళు పాడాము అనమాట. అందుకున్నారు. కానీ తనకు మంచిగా వాయిస్ మంచిదని తనకి ఆ చావగొట్టి అనమాట. రాత్రి ఎప్పుడో అంతకుముందు రోజు రాత్రి 3 గంటలకు లేచి దాన్ని మళ్ళీ వేరే ఇవి రాసి అప్పుడు చేసి అప్పుడు వాట్సాప్లో పంపించే తనకి, నువ్వు పొద్దున్నే కూర్చొని లేచి ప్రాక్టీస్ అయ్యి ఓకే ఆ పాటని ఆ లిరిక్స్ పాట చేయమని. నిన్న మధ్యాహ్నం వచ్చాక కూడా మళ్ళీ కొన్నిసార్లు చేయించాను కదా తను, మన ఇంటికి వచ్చాక కూడా అప్పుడు మళ్ళీ కొన్నిసార్లు చేయించి కొంచెం కనెక్షన్స్ చేయించి పాడించాను. వీ ఎంజాయ్డ్. నా రాత్రి ఈ ల్యాండ్ స్లైడ్ దీన్ని తెలుగుదేశం విజయాన్ని నిన్న బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మంచిగా, చాలా చక్కగా. ఐఎమ్ హ్యాపీ నౌ. ఎందుకంటే ఇట్ ఈస్ రియల్లీ అంటే అక్కడ అందులో ఉంటుంది కులదైవం పలికిన రోజు. అదే అంటే ఇవన్నీ జరిగినాయి మనకు కనిపిస్తుంది అక్కడ అన్నమాట. కులదైవం పలికిన చోట మీనింగ్ అనమాట. ఆ పాట అట్లా సరిపోతుంది. అందుకని కావాల్సిన వర్డ్స్ కొన్ని నుంచి మిగతాది మనం రాసుకొని పెట్టాను అనమాట. గ్రేట్. అది ఇందాక మీరు చెప్తూ మాటల్లో 73 సంవత్సరాల వయసులో నేను రాయడం మొదలు పెట్టాను. ఇప్పుడు మీ వయసు ఎంతండి? ఇప్పుడు నా వయసు 86. ఏంటి ఎనర్జీ? 2 గంటల నుంచి మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. మీరు అలా అంటుంటే నాకు అనిపిస్తుంది నిజంగా అనిపిస్తలే వీళ్ళు నన్ను హేళన చేస్తున్నారో లేదా సర్కాస్టిక్గా మాట్లాడుతున్నారు. అస్సలు కాదు. నేనన్నా కొంచెం టైర్డ్ అవుతున్నాను, కానీ ఏ టోన్లో ఏ టెంపోతో మొదలు పెట్టారో 2 గంటలు అవుతుంది అదే టెంపోలో అంతే ఓపిక్గా. ఆ ఎనర్జీ మేబీ ఇది ఎందుకు అలవాటు అయి ఉంటుందంటే నా ప్రొఫెషన్ మీద నేను అంటే పేషెంట్స్తో కూడా మిగతా డాక్టర్స్ లాగా కాదు. అంటే డాక్టర్ ఉన్నారు కొద్దిమంది లేరని కాదు, బట్ అసలు అందరికీ ఒక ఇదేంటంటే అమ్మో ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అసలు మళ్ళీ నెక్స్ట్ ఉండే వాళ్ళకి ఎప్పుడు ఛాన్స్ వస్తుందో తెలీదు. ఆమె కాదు ఏంటి మనం చెప్పేది ఏంటి, వాళ్ళకి ట్రీట్మెంట్ కంటే ఎక్కువ వాళ్ళ డైట్ గురించి చెప్పేదాన్ని అనమాట. వాళ్ళ హ్యాబిట్స్ గురించి, లైఫ్ స్టైల్ అంత లోపలికి వచ్చేవారు. నెక్స్ట్ ఈ పేషెంట్ అయిపోయింది, నెక్స్ట్ వాళ్ళు వచ్చారు వచ్చి మేడం గారు వాళ్ళకి చెప్పాక కొంత చెప్పాక అన్నారు, మేడం గారు మేము ఇందాక కూర్చొని తిట్టుకున్నాం కానీ ఇందుకు మాకు ఇప్పుడు అర్థమైంది. నా బాధ అది కాదు, నాకు మీ డైట్ కావాలి. ఏం తింటారు? అసలు మీకు 86 అంటే నేను నమ్మలేకపోతున్నాను. అదే నాకు అర్థం కావట్లేదు. అది నిజంగానే చెప్తున్నా, నిజంగా నమ్మలేకపోతున్నాను. 86 అని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ వచ్చిన గొడవ ఎట్లా అంటే
ఇది చాలా సంవత్సరాల నుంచి నేను వెళ్ళటం, నా వయసు చెప్పడం, మా అసిస్టెంట్ ఆమె, మేడం గారు మీ వయసు చెప్పొద్దు వీళ్ళు దృష్టి పెట్టేస్తారు. ఒకసారి బెజవాడ రైల్వే స్టేషన్లో నేను, మా సిస్టరు, మా నెవ్యూ వెళ్ళాము అనమాట. దిగాము, అక్కడ ఉంటారుగా గేట్ దగ్గర చెక్ చేస్తారు కదా, వాళ్ళిద్దరిని ఎస్ మీరే ఉంది, ఇందులో 72 years అంటే వేర్ ఇస్ దిస్ 72 years? అమ్మ నేనే కాదండి, 72 years అనేది. నాకు ఇవన్నీ వద్దు మ్యామ్, మీరు తప్పించుకోవద్దు, నాకు డైట్ చెప్పాలి. మీరు ఏం తింటారు అసలు? అంటే ఇవి అందరూ తినేదే తల్లి, ఎవరైనా తినేదే. కాకపోతే అక్కడ ఏంటంటే డిసిప్లిన్ ఎలాగంటే, నాకు ఒక చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు సో మెనీ ఫుడ్స్ ఎలర్జీకి, నేను చాలా ఫుడ్స్కి కందిపప్పు తినడానికి లేదు, శనగపప్పు తినటానికి లేదు, పల్లిపప్పు తినటానికి లేదు, పడదా? సరిపోదు, ఎలర్జీ వస్తుంది. ఓకే, ఎలర్జీ వస్తుంది. అట్లాగే ఇంకా అసలు చాలా ఉన్నాయి అన్నమాట. సో ఓన్లీ రెస్ట్ నేను అనుకుంటాను అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఆ ఎలర్జీలు ఉండటం అనేది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. బ్లెస్సింగ్ అట్లా లేదనుకో, ఎలర్జీలో దొరికితే తినేస్తాం, ఎప్పుడు పెడితే అప్పుడు తినేస్తాం. పాయింటే. ఇప్పుడు నేనేంటంటే అంటే మామూలుగా ఇది తినాలంటే తినకూడదు, దట్స్ ఇట్. అట్లా అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు? బ్రేక్ఫాస్ట్ నేను ఇప్పుడు ఎట్ ప్రజెంట్ 3 అంటే ఈ చిరుధాన్యాలు కలిపింది పొడి, అది రొట్టెలాగా వేస్తుంది, దోశలాగా, లేకపోతే ఓదలు, సామలు, రాగులు, ఈ 3 ఎంబితే మళ్ళీ ఎలర్జీ. వాటిల్లోనే కొర్రలు, అండు కొర్రలు, అదే ఇవన్నీ ఎలర్జీ. సో ఐ డోంట్ యూస్ దెమ్. అవన్నీ ఎలా కనుక్కున్నారంటే ఒక్కొక్కటి వేసి నేను కనుక్కుంటాను అనమాట, నాకు ఎలర్జీ ఏది ఉంది అనేది. నేను ప్రతిదీ ఫస్ట్ అసలు పేషెంట్స్కి నేర్పించింది అదే, నేను ఫాలో అయ్యేది. ఏదైనా సరే మీకు ఏది పడదో అది తెలుసుకోండి. అంటే అది ఏది మార్పు, మనం మనకు జబ్బు వచ్చిందో లేకపోతే ఒక సిమ్టమ్ మారింది, ఏదో వచ్చిందా, నో, ఫస్ట్ యూ సెర్చ్ ఇన్ యువర్ దిస్ ఫుడ్. వాళ్ళకి కూడా చెప్పేది అదే. మీరు చాలామంది ఎట్లా నాకేం ఎలర్జీ లేవు, నేను అన్నీ తినేస్తాను అలా, నో. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఎలర్జీకి ఇవి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అదేదో జబ్బు వచ్చింది మేము రాసిస్తాం కదా యాంటీ ఎలర్జీ డ్రగ్స్ అని. సో వాళ్ళు అనుకుంటారు నాకు ఈ ఎలర్జీ కాదు, నాకు అది అనుకుంటారు. కానీ ఆ ఫ్లేట్ మెనీ పీపుల్ అసలు ఎందుకు వచ్చింది అనేది ఎవరిది వాళ్ళు అవగాహన చేసుకోవాలి. చెప్తాను, అది వేసుకోండి, వచ్చింది అని అనుమానం అనుకోండి, మళ్ళీ మన గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ అదే తినండి, ఏమొచ్చిందో చూడండి, తెలిసిపోతుంది కదా. అట్లా నేను స్క్రీన్ చేసి ఇవన్నీ ఎలర్జీలు. ఫస్ట్ టైం నాకు ఎలర్జీ కనిపెట్టింది ఎగ్కి. ఓకే, అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ సీరియస్, నాట్ అసలు 21 years యాక్చువల్గా ఓన్లీ వెజిటేరియన్ డైట్. రీసెంట్గా ఎందుకంటే చూద్దాం ఏమవుతుందని చెప్పి మళ్ళీ కొద్దిగా ఊరికే కొంచెం అది ఏదో ఒక పీసు 20 pieces అంతే. నాకు వరుసనే లేకుండా చేసిన మా వాళ్ళు అసలు చేయకపోతే అడగను, చేయమని కూడా. సెట్ అయిందా ఏది ట్రై చేస్తే ఒక పీస్? దానికి అందులోనే ఉన్నాయిలే కొన్ని, వదిలేద్దాం. అందులో ఉన్నాయి ఎలర్జీలు. అంటే టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ దేర్. అంటే మార్నింగ్ మిల్లెట్ దోశ అట్లా తింటారు. తర్వాత లంచ్కి మామూలు కూరలు. ఇప్పుడు ఆ కూరల్లో కూడా చాలా రెస్ట్రిక్షన్స్. రైస్ తింటారా? రైసే మిగతా తిన్నాం. ఓకే, ఆ తినేది కూడా ఏంటంటే రైస్ చిన్నప్పటి నుంచి కూడా ఎలాగుంది, మా మదర్ దేని దగ్గర కూడా రైస్ తక్కువ, కూరలు ఎక్కువ తినటం అనేది అలవాటు ఉంది. అలా ఉంది అసలు మొదటి నుంచి కూడా. అలవాటు ఉంది, అదే కొనసాగింది. దట్ ఐ ఫాలో. మామూలుగా నేను తినగలిగినవి, నేను చేసుకున్నవి అదే డైట్ తీసుకుంటాను. నాకు రోజు ఇప్పుడు ఒక కూర ఉండాలి, ఈరోజు నాకు పడింది సరిపడింది పెట్టానుకో, వాళ్ళు 4 రోజులు అదే పెట్టినా తింటా. ఆ టేస్ట్లు, ఈ టేస్ట్ కావాలి, ఆ టేస్ట్ కావాలి, ఇది కానీ అంత అది లేదు, ఏదో బతకడానికి తింటే చాలు. అంటే హెల్త్ మనం మంచిగా. చంద్రబాబు నాయుడు గారు అంటారు, నేను బతకడానికి తింటాను, 2 రాగి ఇడ్లీలే అంటారు. అదే, అందుకని ఏంటంటే అవే ఫాలో అవుతాను. ఇప్పుడు అక్కడ ఇక ఇది బాగుంది టేస్ట్, అయ్యో ఆ డైట్ తింటే ఈ పేరు చూస్తే నేను క్రేవింగ్స్ ఉండవు. నో క్రేవింగ్, నా డైట్ నాదే అనమాట. అయ్యో నైట్ డిన్నర్ అట్లాగనమాట. అంటే ఇప్పుడు మిల్క్ గురించి చాలా అంటే ఇది ఉంది, యాంటీ ఉంది. ఆయుర్వేదంలో ఎప్పుడు ఉంది మిల్క్ ఇది వద్దని. ఇప్పుడు ఈయన కూడా ఈ కాదర్వల్లి వీళ్ళు సత్యనారాయణ గారు వీళ్ళందరూ ఏంటంటే మిల్క్, ఇంకా కొంతమంది ఆయుర్వేదం వాళ్ళు కూడా ఏం చెప్పారు మిల్క్ మంచిదిగా. బట్ నా సిస్టమ్ యాక్సెప్ట్ చేసింది. సో ఐ టేక్ కర్డ్స్.
8 years అది అలా తీసుకుంటాను. నా బాడీ ఏది Accept చేస్తుందో అది మీరు consume దానికి నేను స్టిక్ ఆన్ అవుతాను అన్నమాట. అది కంటిన్యూ చేస్తాను. దానికి బియాండ్ మీ క్రేవింగ్స్ లేవు ఏం తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ నేను అయిపోయింది తిన్నాను అయిపోయింది అనుకో, ఎవరైనా ఇప్పుడు తీసుకో అంటే మన తెలిసిన వాళ్ళు ఎవరైనా పట్టుకొచ్చారు తినమంటాను. నో 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 వే, నో చెప్పగలరు, నో వే మొహం మీద చెప్పేస్తారా? చెప్తాను, నేను తిన్నాను ఇంకంతే. అది నాకు టైం కాదు, ఇది సరిపడదు అని అంటే మళ్ళీ చూద్దాంలే అని చెయ్యను. ఈ టైంకి ఇది అంతే, అక్కడితో క్లోజ్. అంతే అట్లాగే. అంతేగాని ఏది పడితే అది తినేసాడు తెచ్చారు ఏ టైంలో పడితే స్వీట్స్ లేదా ఇంకోటి ఇంకోటి చూసి చూసి అలా ఇది అవ్వను, టెంప్ట్ అవ్వను. యాజ్ ఏ డాక్టర్గా, యాజ్ ఏ గైనకాలజిస్ట్గా, వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళు రోజు వర్క్ చేస్తూ ఉంటారు, ఈ ఫ్యామిలీ చూసుకుంటూ ఉంటారు, చాలా డల్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నా డైట్ సజెషన్ ఇస్తారా మీరు, వెయిట్ లాస్ అవడానికి కూడా? ఇప్పుడు నేను చెప్పా కదా, మా డైట్ అనేది ఇప్పుడు అందరికీ అన్ని పదార్థాలు ఉన్నాయి, అందరికీ తెలుసు. అందులో నీకు సరిపడింది ఏది సరిపడింది ఏదో చూసుకో ఫస్ట్. ఇప్పుడు మిగతా వాళ్ళ ఉండే రొటీన్ దీన్ని ఏమవుతుందంటే నెగ్లెక్ట్ చేసేస్తారు, ఏదో ఇంట్లో వండుతారు తినేస్తారు. అట్లా కాదు, ప్రతి వ్యక్తికి కొన్ని సరిపడపోవటం అనేది ఉంటుంది. వాళ్ళు ఏమనుకోండి, చాలామంది స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, నాకు పడపోవటం అనేది లేదు, నేను అన్ని తినేస్తాను. నో, ఇఫ్ యూ సెర్చ్ దెర్ విల్ బి సమ్ ఫుడ్స్ విచ్ ఆర్ అలర్జిక్ టు యూ. అండ్ నేనైతే 99% ఐ బిలీవ్ ఇట్. నేనైతే నా విషయంలో 100% బిలీవ్ చేస్తాను. వేరే వాళ్ళైనా కూడా ఇఫ్ దే హ్యావ్ దట్ మైండ్ ఆఫ్ సర్చింగ్ అండ్ థింకింగ్, గివింగ్ అన్ ఆల్టర్నేటివ్ ఇది ఇస్తే ఉంటుంది, నీకు కూడా పడింది ఏదో ఉంటుంది. అవి అవాయిడ్ చేయడం, అంతే. అవాయిడ్ చేయటం, టైం టు టైం తినడం. నీది తినడం అయిపోయి టైం దాటిపోయినాక ఏది ఉన్నా కానీ నాకు వద్దు అంతే అని కంట్రోల్ చేసుకో. అది మెయిన్గా క్రేవింగ్స్ అనమాట, అవి ఉండకూడదు అనమాట. అప్పుడు ఈ డయాబెటీస్ వాళ్ళు కూడా చాలామంది, డయాబెటీస్ ఈజ్ ఎ డిసీజ్ విచ్ యూ కెన్ కంట్రోల్, విచ్ ఈజ్ అండర్ యువర్ కంట్రోల్. ఇప్పుడు నేను నా ఇది ఫాలో అవ్వలేదు అనుకోండి, నేను 1987లోనే నాకు డయాబెటీస్ వచ్చిండేది. ఓకే, అంటే కొంచెం మా మదర్కి లాస్ట్లో వచ్చింది ఆమెకి, అంటే ఆమె 63 years ఉన్నారు, అప్పుడు డయాబెటీస్ వచ్చింది. అదే ఇప్పుడు మా బ్రదర్స్కి వచ్చింది, మా సిస్టర్కి వచ్చింది. జెనెటికల్గా నాకు వచ్చిండిందే అంటే చెప్తున్నాను, నాకు సిమ్టమ్స్ తెలుస్తాయి కదా. సో కంట్రోల్, అందుకోసం లైఫ్ స్టైల్ని, ఫుడ్ని మేనేజ్ చేసుకుంటూ అంతే. సో అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏ డయాబెటిక్ పేషెంట్. ఓకే, అలా ఎస్కేప్. అందరికి ఇచ్చేది అడ్వైజ్ అది కాకుండా పాపం ఒక్కటి ఏమైందంటే, ఇప్పుడు అందరు బిజీ కదా, ఈ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చాక నైట్ చేసేవాళ్ళు, తెల్లవారు చేశాను. బట్ రియలీ ఐ పిటీ దెమ్. ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ దేర్ హ్యాండ్స్. కాకపోతే అంటే అప్పుడేమంటానంటే, ఒకటి తినే వాటి సెలెక్ట్ చేసుకునేవి కూడా బయటికి తీసుకుని సెలెక్ట్ చేసుకునేవి కూడా యూ సెలెక్ట్. అది నేను చెప్తున్నా కదా, అప్పుడు కొన్ని ఉంటాయి నీకు తెలియదు, అవి ఎలర్జీ అబ్జర్వ్ చేయి, అవి అవాయిడ్ చేయి, మిగతా ఫాలో. సరే ఫ్రూట్స్ ఇవన్నీ అందరూ తినేది, అందరూ చెప్పేది, అవి అందరూ తినాలి, అవన్నీ చేసుకోవాలి. మిగతా కూడా ఈ ఎక్సెస్ స్పైసీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం అన్ని విధాలా మంచిదే. ఇంకొక క్వశ్చన్ అడగాలని ఉంది. పిల్లలు, ఈ జనరేషన్ వాళ్ళు పిల్లలు చాలా మెచ్యూర్డ్గా ఉంటున్నారు, పెద్దవాళ్ళకి ఎదురు తిరిగేస్తున్నారు, చాలా చిన్న వయసులోనే మెచ్యూర్డ్గా అయిపోతున్నారు. ఎలా పెంచుకోవాలి మ్యామ్? అసలు ఈ మ్యాచ్ అవ్వట్లేదు పేరెంట్స్కి పిల్లలకి అనేది. యూజువల్లీ అది ఒక పజిలే, పెద్ద పజిల్. పేరెంట్స్కి పజిలే, చిల్డ్రన్కి పజిలే, సొసైటీకి పజిలే. అట్లా అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే, ఇప్పుడు ఏమైపోయింది, దిస్ ఈజ్ ద థింగ్. ఇప్పుడు వాళ్ళు ఎలా 10 నెలల పిల్లవాడికి వాడు ఫోన్ ఇస్తే చక్కగా చూసుకుంటూ హాయిగా పాలు తాగుతున్నాడు. ఇప్పుడు అది మనం రెవల్యూషన్ తీసి యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఎప్పుడన్నా ఒక ప్లేన్ బయట చిన్న గుడి దగ్గరితే అమ్మో ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసి బయట చూసేవారు. ప్లేన్ అంటే వాడు నువ్వు ర్యాకెట్లు వెళ్తావు కదా. అందుకని ఏంటంటే ఇట్ ఈస్ ఎన్ ఎవల్యూషన్. ఇప్పుడు మనం జనరేషన్ కూడా మనం అంటారు కదా, మంకీస్ నుంచి మనం వచ్చినట్లు అమ్మ ఇంత తెలివి వచ్చింది అలా. అట్లాగే రెవల్యూషన్, దీనిలో ఎవల్యూషన్ వలన చాలా చేంజెస్ వస్తాయి. కానీ ఆ ఎవల్యూషన్ వచ్చి అంత చేంజెస్ వచ్చి వాళ్ళకి అంత ఇంటెలిజెన్స్ లెవెల్లో తేడాలు వచ్చినాయి అనేది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఉంది అక్కడ వరకు. కాకపోతే ఏంటంటే ఈ బిజీ లైఫ్తోనూ తర్వాత బయట వాతావరణం. ఇప్పుడు బయట వాతావరణం అంటే ఏంటి, మనీకి ఎక్కడ, ఆ మనీ ఫ్లోకి ఎక్కడ
ఇది లేదు. అవును, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా నువ్వు పాకెట్ మనీలు థౌజండ్స్ లెక్కలేదు లక్షలు ఇచ్చేస్తే వాడు ఏం చేస్తాడు పాపం? విచ్చలవిడిగా వాడికి ఉండే ఎనర్జీ ఖర్చు పెట్టాలి కదా. అందుకని ఏంటంటే నేనేమంటానంటే ఇది ఏ ఏజ్ అన్నామని పేరెంట్స్ అనే వాళ్ళకి రియలైజేషన్ ఉండాలి. ఎస్, వాడు ఏదన్నా ఇది అడిగాడు అంటే ఎవల్యూషన్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. తెలివి రావడం, తెలివి ఎక్కువ అవడం, చాలా ఏదో కొంత అబ్నార్మల్గా ఇది బిహేవియర్ అవన్నీ అది ఎవల్యూషన్. కానీ నువ్వు కంట్రోల్ చేయగలిగిన ఏంటంటే యూ ట్రై టు బీ అన్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్. అది అక్కడ వాళ్ళని మనం చేసుకోవాలి. తర్వాత ఇంకో పిటియబుల్ థింగ్ ఏంటంటే బయటకు వెళ్ళారంటే వాళ్ళకి దే ఆర్ ఎక్స్పోజ్ టు సో మెనీ బ్యాడ్ థింగ్స్. ఎట్లా? ఫుడ్, డ్రగ్స్, తర్వాత ఆల్కహాల్, పబ్స్, ఇంకేంటో ఆఖరికి వాడు ఒకటి నాకు ఈ మధ్య తెలిసిన రేవ్ పార్టీలు అంటే ఏంటో తెలియదు మనకి. అంటే చెప్తున్నాను ఇవన్నీ ఏంటంటే అసలు అవి అవసరమా? ఆ ఎనర్జీని నువ్వు ఆ డబ్బులు అలా తగలేసి అటు చేసే ఎనర్జీని యు పుట్ ఇంటూ యూసేజ్. మానవ జాతికి పనికొచ్చే పనులు చెయ్యి. నువ్వు గంజాయి తాగిను లేకపోతే నువ్వు ఒక డ్రగ్ వేసుకుని ఏదో ఎక్కడో కూర్చునే బదులు ఆ టయాన్ని నువ్వు ప్రొడక్టివిటీకి యూస్ చెయ్యి. మానవాళి ఆరోగ్యానికి వాళ్ళ ప్రశాంతతకి నువ్వు యూస్ చెయ్యి. అలా కాకుండా చెయ్యాలంటే ఇప్పుడు పిల్లలు నా మాట వింటలేదంటే అసలు నీలో మార్పేది, అసలు నీలో ఎగ్జాంపుల్ చూపించే క్వాలిటీ ఏది? అవును, వీళ్ళకి టైం ఉండదు వాళ్ళతో స్పెండ్ చేయడానికి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళ పార్టీలు, వీళ్ళ జాబులు. అది మీరు పార్టీలు అన్నారు కాబట్టి అక్కడ చెప్తున్నాను అనమాట. ఏంటో వింత పార్టీలు, ఏంటి అక్కడికి వెళ్ళి ఆ వింత పార్టీలు చేసుకుని ఏంటో ఎంజాయ్ చేస్తారు మనకు తెలియదు. అవును, బట్ నేనేమంటానంటే దానికి బదులు ఇప్పుడు మీరు అనొచ్చు ఎప్పుడు ఇక వాళ్ళకి దాన ధర్మం చేయడం లేకపోతే వాళ్ళ గురించి వర్క్ చేయడం వాళ్ళు అక్కడ కూడా రిలాక్సేషన్స్ చేయొచ్చు చక్కగా. 10 మంది కూర్చోవచ్చు, మంచి మాటలు చెప్పుకోవచ్చు, జోక్స్ వేసుకోవచ్చు, మంచిగా ఫుడ్ తిని అందరూ కలిసి మంచిగా ఫుడ్ తిని ఎంజాయ్ చేయొచ్చు. దాని బదులు ఇవన్నీ అవసరమా? ఆ డ్రింక్లు ఈ డ్రింక్ వాళ్ళు తాగుతున్నారు, వీళ్ళు నేను ఇటు పెట్టి తాగాను కాబట్టి టేబుల్ మీద అంటే ఇవన్నీ రాను ఏమవుతున్నాయి అంటే నెక్స్ట్ జనరేషన్ కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. మేము కూడా ఇది చేస్తే బాగుంటదేమో, మరి అదే కొత్తగా ట్రై చేద్దాం. ఇప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు చూసి నేర్చుకుంటారు. మట్టి ముద్ద లాంటి వాళ్ళు ఎలా మలుచుకుంటే అలా వస్తుంది. ఇక ఇప్పుడు సరే మనం చూసాంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది వరకు ప్రభుత్వ నాయకులు లాంటి వాళ్ళు ఉంటే ఇక ఎలాగా ఉంటుంది. అవును, ఏంటి విచ్చలవిడిగా వస్తున్నాయి రాష్ట్రంలోకి. ఈ టీనేజ్ పిల్లలు వాడేసుకుంటారు. వాడు చేసే బిజినెస్ అది వరకు బిజినెస్ చూస్తున్నారు కానీ భవిష్యత్తు ఎవరు చూడట్లేదు కాదు. ఎప్పుడు ఉన్నాయి పురాణ కాలాల్లో కూడా ఉన్నాయి ఇవన్నీను. కానీ అప్పుడు ఏంటంటే కంట్రోలింగ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉండేది అనమాట. ఏదో ఒక సెక్షన్ అలా వెళ్ళినా కూడా 3/4 సెక్షన్ యూస్ టు బి గుడ్. ఎస్, ఇప్పుడు కూడా ఒక సెక్షన్ ఉంటుంది. ఇది ఇప్పుడు క్రియేషన్లోనే ఉందమ్మా. క్రియేషన్లోనే ఏది పరిపూర్ణం కాదు. ఎప్పుడు కూడా సుఖ దుఃఖాలు, వెలుగు నీడలు ఇట్లానే ఉంటాయి. అందుకని ఏంటంటే దాన్ని మనం నీడలను తగ్గించాల్సి వెలుగుని ఎక్కువ చేయాలి, దుఃఖాన్ని తగ్గించాలి, సుఖాన్ని ఎక్కువ చేయాలి. ఆ డైరెక్షన్లో పనిచేయాలి. అది ఎప్పుడు కూడా ఏది కూడా పరిపూర్ణం కాదు ఈ నేచర్లో అన్నమాట. ఉంటుంది, ఎప్పుడు ఉంటాయి. కానీ దాన్ని ఎలా ఆ రోజుల్లో ఆ టైంలో వాళ్ళు ఎలా కంట్రోల్ చేశారు, ఎలా ఎలా తీర్చిదిద్దుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా ఫాలో అయితే కనీసం ఒక 1/4 పీపుల్ ఏదో అందులో పడి కొట్టుకున్నా 3/4 పీపుల్ దే విల్ బి హ్యాపీ. ఓకే, ఇది ఇలా విచ్చలవిడిగా ఫ్రీడమ్ వలన వీళ్ళు ఎంత పీక్స్ కి ఎంజాయ్ చేయగలరు చేసేస్తున్నారు. సడన్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. బయట సోషల్ లైఫ్ కి ఎక్స్పోజ్ అయిపోయి పేరెంట్స్ కి చెప్పుకోలేని బాధలతో వాళ్ళు సూసైడ్ టెండెన్సీకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటంటే వాళ్ళకి ఇక ఆ ఎండ్ అదే, ఇంకేం చేయలేమన్న స్టేజ్కి వచ్చి వెళ్ళిపోతున్నారు అనమాట వాళ్ళకి. అందుకని అంటే వాళ్ళకి నేను ఆ సినిమా అన్నది అందుకనమాట. నేను ఆ సినిమా తీయించింది అందుకోసం అని చెప్పాను కదా. ఇది నీకు ఒకటే కాదు లోకం,
చాలా లోకం వేరే ఉంది, అందుకని సూసైడ్ చేసుకోవద్దని చెప్పే సందేశం కోసం ఎస్ అది ఈ ల్యాక్స్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది లీడ్స్ టు వాళ్ళ లైఫ్ ఎండ్ చేసేసుకుంటున్నారు. ఇంకా ఏం తెలియకుండానే మొగ్గులోనే అయిపోతుంది లైఫ్. ఇదంతా చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ పేరెంట్స్ చేంజ్ అవ్వాలి, వాళ్ళు ఒక లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనేది పిల్లలకి చూపించుకోగలగాలి అని అంటారు. నేను వీటన్నిటికీ అసలు ఈ రుగ్మతలకన్నిటికీ కారణం ఏంటి మీరేమంటారు? ఒక లైన్లో చెప్పండి. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. నవ్ ఐఎమ్ ద యాంకర్. ఓకే, జనరేషన్ అలా అయిపోయింది మ్యామ్. అంటే పేరెంట్స్ని చూసి వీళ్ళు కూడా వాళ్ళతో కలిసి మింగిల్ అయ్యే టైం లేక, పేరెంట్స్తో కలిసి కూర్చొని మాట్లాడుకునే ఆ ఫ్రెండ్షిప్ అనేది లేక, బయట ఫ్రెండ్స్తో బాగా క్లోజ్ అయిపోయి ఈ సోషల్ లైఫ్లో పడిపోయి మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు, మంచి కంపెనీ లేక అని నేను అనుకుంటున్నాను. ఫ్యామిలీ లైఫ్ కానీ అంటే ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళకి పాపం ఇంకొక రోజు ఆల్టర్నేట్ లేదు, ఇరిగిపోతున్నారు. అసలు ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు పుట్టగొడుగుల్లాగా వచ్చేసి అంత ఇష్టం వచ్చినట్టు ఎవడు ఇష్టం, అరాచకం, అన్యాయం, తర్వాత ఇంకా వాట్ నాట్, ఇవన్నీ రావడానికి అసలు ఈ సొసైటీకి వేరు పురుగు ఏంటి అంటే ఒకే మాటలో నేనేం చెప్తానంటే పొలిటీషియన్స్. ఈ దేశంలో పొలిటీషియన్స్ కరెక్ట్ అయ్యి వాళ్ళు ఉంటే ఆల్ ది సిస్టమ్స్ ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ, ఆల్ ది సిస్టమ్స్ కెన్ బి కంట్రోల్డ్. ఓకే, అదే వన్ లైన్లో నేను చెప్పేది అది 3 సార్లు చెప్తా. ఫర్ ఆల్ ఈ రుగ్మతలన్నిటి కారణం ఎట్లా, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, పొలిటీషియన్స్, పాలిటిక్స్. అది కరెక్ట్ అయితే ఇవన్నీ కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఒకటమ్మా వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉంటాడు మన దగ్గర ఎవడో చిన్న ఉద్యోగస్తుడు ఏదో కొద్దిగా చేస్తాడు అయిపోతుంది. బట్ నువ్వే అందులో మునిగిపోతే ఇంకెవడు, నువ్వు కంచే చేను మేస్తే మరి చేను ఇంకా ప్రొటెక్షన్ ఏంటి? అదే కదా, దిస్ ఈజ్ ద సబ్జెక్ట్ వన్ షుడ్ డిస్కస్. ఒక లైన్లో చెప్పాలి. అంతే, అప్పుడున్న సిచ్యువేషన్లో సమాజం బాగుపడాలన్నా ప్రతి విషయం మంచిగా వెళ్ళాలి, ఒక పాజిటివ్ వేలో వెళ్ళాలన్నా ముందు పొలిటీషియన్స్ వాళ్ళ పద్ధతి అంతా, పొలిటీషియన్స్ అసలు క్లీన్ అప్ చేసేస్తే సిస్టమ్ విల్ క్లీన్ అప్ అండి, ఇట్ విల్ బి క్లీన్ అప్. ఎందుకు ఎవడేమని అందరు పొలిటీషియన్స్ పొలిటికల్ ఇలాగే ఉందా? ఇప్పుడు ఎట్లా అవుతుంది, ఇప్పుడు దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆల్ ద పీపుల్, సమాజం, కోర్టులు, మిగతా సిస్టమ్స్. అరే అసలు న్యాయ వ్యవస్థే పడిపోతే ఇంకా న్యాయ వ్యవస్థను అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, అడ్మినిస్ట్రేషన్ ఇదే పడిపోతే ఈ డబ్బు మాయలో పడిపోయి ఇలా చేస్తే అసలు ఎట్లా, హౌ టు? డబ్బు కమ్ముడిపోతే న్యాయం ఎక్కడ దొరుకుతుంది? అప్పుడు వాళ్ళ మూలన డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ వలన అన్ని సిస్టమ్స్ నాశనం అయిపోయాయి. ఓకే, దీనివల్ల ప్రజలు, యూత్, పిల్లలు చెడిపోతున్నారు. అందరినీ ఉండమనండి సిన్సియర్గా, ఇవి కరెక్ట్ అవ్వకపోతే నన్ను అడగండి. ఓకే, ఏ గవర్నమెంట్లో అయినా పొలిటీషియన్స్ ఇలాగే ఉన్నారు అంటే మోస్ట్ ఈ రోజుల్లో అయితే ఒక 95%, ఒక 5% పెడదాం అసలు లేకుండా కదా, ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది కాబట్టి. మంచి సిన్సియారిటీ అనేది ఒక 10% పెడదాం, పోనీ 90% దిస్ సైడ్. ఓకే, అది ఈ 90% షాంపూలు, సర్ఫులు ఇంకేమైనా క్లీనప్ చేస్తే కూడా అవుతుందో లేదో తెలియదు. మీ చిన్నతనంలో చూసుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరే ఉంది, మీరు చాలా కష్టపడి చదువుకున్నానని అన్నారు. అప్పట్లో ఆ సీరియస్నెస్ ఉండేది, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా బాగుండేది. గ్రాడ్యువల్గా చేంజ్ అవుతూ వచ్చింది. అసలు ఇప్పుడు జనరేషన్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి అప్పటికి డిఫరెన్స్ ఏంటని మీరు అనుకుంటున్నారు మ్యామ్? డిఫరెన్స్ అనేది చాలా ఉందమ్మా. అంటే అప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు అసలు వీటన్నిటికీ ఫస్ట్ ఒక్కటేమో చెప్తానంటే, నేను గురువులు అంటే టీచర్స్ అంటే అప్పుడున్న రెస్పెక్ట్, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అనే దానిలో చాలా డిఫరెన్స్, చాలా ఆ రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల ఏమయ్యేది, ఆ గురువు గారు అప్పుడు వాళ్ళు కూడా చాలా ప్రిన్సిపల్గా, ఎక్కువ మంది లేరని కాదు, ఎక్కువ మంది ప్రిన్సిపల్డ్గా ఉండేవారు. వాళ్ళకేంటి
పిల్లలు స్టూడెంట్స్ అంటే వాళ్ళ పిల్లలతో సమానం అన్నట్టు చూసుకునేవారు అనమాట. వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా ఏంటి, వాళ్ళు బాగుపడాలి, పైకి రావాలని అలా ఉండేది. ఇప్పుడు ఎట్లా అంటే ఇది ఒక మాస్. అప్పుడు జనాభా తక్కువ, తర్వాత అప్పుడున్న పెద్దవాళ్ళ ప్రిన్సిపల్స్ వేరే, ఇప్పుడున్న వాళ్ళు వేరే, ఆ డిసిప్లిన్ కూడా. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళే అనుకుందాం, ఇప్పుడు టీచర్స్ అనుకుందాం. ఒకసారి పాపకి తెలుగులో దానికి ఎంత 75% వచ్చింది. నేను నీకు వచ్చిన తెలుగుకి ఎవరే ఈ 75% వేసింది, వాడికి అర్థం కాకేసి ఉంటాడు. మళ్ళీ రీకౌంటరింగ్ పెట్టి నా చదివేవాడు కూడా అర్థం కాదనేసాను నీకు అని జోక్ చేశాను. నిజంగా ఆ టీచర్సే మిస్టేక్స్ ఉండేవి, వాళ్ళు చెప్పేదానిలోనే. అసలు ఒకసారి నేను చూస్తాను నీ తెలుగు నోట్స్ పుస్తకం అంటే నాకేం అర్థం కాలేదు అసలు. నేను అన్నాను అప్పుడు ఫైనల్ దీనిలో వస్తే, అప్పుడు నేను జోక్ చేశాను. నేను అన్నాను అనమాట, లేదే వాడికి అర్థం కాకేసేసాడు నీకు. అప్పుడు టీచరింగ్ అలాగే ఉండేది. ఇప్పుడు వెనకటి రోజుల్లో కూడా రాజులు కూడా మరి వాళ్ళ పిల్లల్ని గురుకులాలకు పంపించారు, అడవుల్లోకి పంపించారు, గురువుల దగ్గర పంపించారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా పోయి నీకు మంచి మార్కులు తెచ్చుకోలేదు, నువ్వు చదవలేదని టీచర్ని అనమనండి, వెంటనే వార్నింగ్స్ వెళ్ళిపోయి ఇంట్లో నుంచి వీళ్ళే కొట్లాడతారు. నువ్వు ఎవరు, మా ఇష్టం, మేము పంపించుకుంటాం, నీ పిల్లల్ని నువ్వు మా పిల్లల్ని కోపడ్డానికి నువ్వెవరు అని అడుగుతున్నారు. వాళ్ళు ఎందుకని అవును కదా, అంతే కదా పాపం, వాళ్ళు మాత్రం ఎందుకు మనకెందులో వాళ్ళు అంటే ఇదంతా ఎందుకంటే ఇప్పుడు నేననే ఒకే వర్డ్ ఎట్లా అంటే ప్రతి ఆస్పెక్ట్, ప్రతి వాక్ ఆఫ్ లైఫ్లో ఎవల్యూషన్ అనేది ఉంటుంది. చేంజ్ ఈజ్ ఎ మస్ట్, ఇట్ ఈజ్ ఎ మస్ట్, చేంజ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో కానీ, దాన్ని కంట్రోల్ చేసుకుని, కంట్రోల్ అంటాం చూసా, కంట్రోల్డ్ ఇది మాడ్యులేషన్ అంటాం చూసా, దాన్ని చేసుకుని యూటిలైజ్ చేసుకునే దానిలో ఉంటుంది. అక్కడ డిఫరెన్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకుందాం, మన ముందు వాళ్ళని అంతకుముందు వాళ్ళని తీసుకుందాం. న్యాచురల్గా అంతకుముందు వాళ్ళేమో నా అలా ఉన్నారనుకుందాం. తర్వాత వచ్చేసరికి వాళ్ళ మార్పు వచ్చింది, ఇంకా తర్వాత వచ్చేసరికి వాళ్ళ మరి వాళ్ళేగా, వాళ్ళకి తల్లిదండ్రులు వాళ్ళే, గురువులు వాళ్ళే కదా. అవును. ఇప్పుడు ఇప్పుడు అంటావా ఏ స్టేజ్కి వచ్చింది, పిల్లలు గురువుకి ఇప్పుడు క్లాస్ రూమ్లో లేదు, రేపు మాకు క్లాస్ ఉండకూడదు అంటే ఉండకూడదు, రేపు నువ్వు సెలవు పిల్లలు చెప్పినట్టు ఉపాధ్యాయులు వినాల్సి వస్తుంది. ఇప్పుడు అఫ్ కోర్స్ వీళ్ళలో పర్వాలేదు, ఎట్లా పర్వాలేదంటే ఇప్పుడు ఈ పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి కదా, అక్కడ డిఫరెంట్. ఎట్లా అంటే వాళ్ళు రుద్దేస్తారు పట్టుకుని, బయట కూడా వెళ్ళినారు, అక్కడ వాళ్ళు గురువులు అంటే వినాల్సిందే. కొన్ని చోట్ల, మిగతా చోట్ల అన్ని చోట్ల అలాగనమాట. కొంచెం ఈ పెద్ద ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకుని మెరిట్ స్టూడెంట్స్ని తీసుకుని వాళ్ళని కంట్రోల్, పొద్దున 7:30 మొదలు పెడతారు, రాత్రి 7:30 కానీ వదిలిపెట్టరు. అది చచ్చినట్టు వాడు వినాల్సిందే, టీచర్ చెప్పింది వినాల్సిందే. అందుకే వాళ్ళకి ర్యాంకులు వచ్చేది. ఇప్పుడు ఉన్నారు స్టూడెంట్స్, వాళ్ళకి బ్రెయిన్స్ లేవని కాదు, వాళ్ళు ర్యాంక్స్ తెచ్చుకోవట్లేదని కాదు, ఉద్యోగాలు కోకోలలో డెఫినెట్గా కంపారిటివ్గా అప్పటి బ్రెయిన్ అంటే ఉన్నటువంటి స్టాండ్కి ఇప్పుడున్న దానికి బై ఎవల్యూషన్ దెర్ ఇస్ ఎ లాట్. ఇప్పుడు కంప్యూటర్ బ్రెయిన్స్, అవును, అప్పుడు సనాతన్ బ్రెయిన్స్, అర్థమైంది కదా. అప్పుడు అందులో ఎలా తీసుకోవాలి, వీళ్ళు అన్నీ సనాతనాన్ని కొట్టేయకూడదు, అన్నీ ఇప్పుడు ఇక రైట్ అని తీసుకోకూడదు, బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏది అవసరమో దాన్ని బట్టి అప్పుడు దానిలో ఏంటి మంచి ఉంది. వాళ్ళు అప్పుడు చేసినవి కూడా అన్నీ కూడా కొన్ని మూర్ఖతగా ఉన్నాయి అనుకోండి, బట్ మిగతావన్నీ కూడా దానికి ఒక నువ్వు ఆలోచిస్తే, ఇప్పుడు అటు గురించి ఆలోచిస్తే సైంటిఫిక్ బ్యాలెన్స్, సైంటిఫిక్ ఇది ఉంది, బేస్ ఉంది. అవును, అవి నువ్వు తీసుకోవాలి, కన్సిడర్ చేయాలి. ఇప్పుడు దానిలో కూడా కొన్ని సైంటిఫిక్ బేస్ లేదు, వదిలేయాలి, కావాల్సింది తీసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలమ్మా, డెఫినెట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు తెలివితేటలు ఎలా ఉంటాయి, ఎవల్యూషన్ వల్ల వచ్చేస్తుంది. ఇప్పుడు కంప్యూటర్ బ్రెయిన్స్ వెనకడికి ఎప్పుడో మంకీలాగా లేరుగా, మనం మనుషులుగా మారిపోయారుగా, దాంతోపాటు మనకు తెలివి వచ్చింది కదా, అట్లాగే ఇప్పుడు కూడా వస్తుంది. బై ఎవల్యూషన్ చేంజెస్ అన్నీ వస్తాయి. దాన్ని అసలు మెయిన్గా ఎట్లా అంటే పేరెంట్స్ ముందు నేర్చుకోవాలి టీచర్స్ని గౌరవించటం, తర్వాత పిల్లలకు చెప్పాలి. టీచర్ని గౌరవించి వాడు చెప్పేది విని నువ్వు తలకు బుర్రకు ఎక్కించుకుని నువ్వు ఫాలో అయితే చాలామంది పాపం ఎవరి దగ్గర కాంటాక్ట్ కూడా అంతా కరెక్ట్ అవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మన చిన్నతనంలో కావచ్చు, మీ చిన్నతనంలో గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరికేది. అప్పుడు అందులో చదివించడానికి పెద్దగా ఇబ్బంది పడేవాళ్ళు కాదు పేరెంట్స్ కూడా. కానీ ఇప్పుడు సొసైటీలో మంచి పేరున్న
కాలేజెస్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, వాళ్ళ ప్రెస్టేజ్ కోసం చదివిస్తున్నారు. లక్షలు కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. ఇది ఒక బిజినెస్ లా మారిపోయింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు అది ఎట్లా అంటే అమ్మా, ఇప్పుడు అది గ్రాడ్యువల్గా కంప్లీట్ సిస్టమ్ డిఫరెన్స్ వచ్చేసిందమ్మా. ఏంటంటే దాన్ని మార్పు చేయాలి అంటే ఎట్లా ఉండాలి నేను అందుకే అంది, పొలిటీషియన్స్లో చేంజ్ వచ్చి వాళ్ళు ఒక స్టాండర్డ్లోకి వస్తేనే చాలా వరకు కరెక్ట్ చేయగలము, లేకపోతే నో ఇట్ గోస్ లైక్ దిస్ ఓన్లీ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఎడ్యుకేషన్ అలాగే, మిగతా కూడా అలాగే. బికాస్ ఐఎమ్ అన్ అగ్రికల్చరిస్ట్ ఆల్సో. అందుకని ఏంటంటే చెప్పాను ఇందాక. సో ఐ నో ఇది ఇంకో కొత్త విషయం మాకు. అంటే నాకు అసలు రైతులు అంటే నేను ప్రాణం ఇస్తా. ఎందుకంటే వాళ్ళు అసలు ఈ గవర్నమెంట్లన్నీ చేస్తున్న అన్యాయం అంతా ఈ దేశంలో రైతు అసలు మూలస్తంభం, రైతు మూలస్తంభం. వీళ్ళందరూ మోసం చేసేదే వాళ్ళనే, కొట్టుకు తింటున్నదే వాళ్ళనే, రాక్షసుల్లాగా బిహేవ్ చేస్తుంది వాళ్ళ ఎడల వీళ్ళే, పొలిటీషియన్సే. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ కాదు, ఈ ఇయర్ పామ్ ఆయిల్ ఒక లెవెల్లో పామ్ ఆయిల్ సీడ్స్ టన్ను 22-23 వేలకి వెళ్ళింది అనమాట. అది వరకు చాలా తక్కువ ఉంది. వెళ్ళి అందరూ ఏం చేశారు, దే ఆర్ సో హ్యాపీ. ఆ పాపం కొనేవాడు కొన్నాడు, అమ్ముకునేవాడు డబ్బులు వచ్చి చక్కగా హ్యాపీగా ఉన్నారు. మనకు పామ్ ఆయిల్ మన దేశంలో ఇంత పండుతుంటే వేరే దేశాల నుంచి తెప్పించుకునే అవసరం ఉందా మనకి? ఏం అవసరం లేదుగా. అందుకే రైజ్ అయింది కదా. దాన్ని సడన్గా ఏం చేశారు, తోటలు కొనేస్తారు. ఒక నెల అలా అయిందో లేదో, దాన్ని సడన్గా 11,000, 10,000 తీసుకొచ్చేస్తారు. 23,000 ఎక్కడ టన్ను, 11,000 ఎక్కడ, 10,000 ఎక్కడ? ఏంటి అంటే పామ్ ఆయిల్ ఏం చేస్తారు వీళ్ళు, వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇంపోర్ట్ చేసుకుని దీన్ని పడేస్తారు. వాళ్ళు చేయాల్సిందంటే పొలిటీషియన్స్ మన రైతుల కోసం నువ్వు అసలు ఇంపోర్ట్ చేసుకోకూడదు. ఎప్పుడు చేసుకోవాలి, మన ప్రొడ్యూస్ మనకు సరిపోకపోతే అప్పుడు ఆ డెసిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ సమృద్ధిగా ఉన్నప్పుడు ఎందుకు తీసుకున్నా, ఈ రైతులు అన్యాయం అయిపోట్లా? మీరు ఎందుకు తీసుకున్నా అంటే మీరు ఒపీనియన్ చెప్పండి, ఎందుకు అలా జరిగిందంటారు చెప్పండి నాకు. గవర్నమెంట్ చూపిస్తున్నవి ఇదే కదా. అదే ఎందుకు, వాట్ ఫర్? ఐ హావ్ నో ఐడియా. నేను చెప్పనా ఎందుకంటే ఇప్పుడు పామ్ ఆయిల్ ఎన్నో లక్షల టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటారు. దానిలో ఈ మినిస్టర్స్కి వాడికి వచ్చే కమిషన్ కోట్లలో ఉంటుంది. వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ కమిషన్ల కోసం వీళ్ళు దెబ్బ కొడతారనమాట. నువ్వు ఎందుకు చేసుకుంటున్నట్టు అసలు ఇంపోర్టు? వీళ్ళకి ముందు ఇచ్చేయి, ఆ రేట్ ప్రకారం వెళ్ళనివ్వు. నీకు అప్పుడు తక్కువైంది అనుకో, నువ్వు కొంచెం ఇక్కడ తగ్గించవచ్చు, నువ్వు అసలు ఇంపోర్ట్ అప్పుడు కొంచెం చేసుకోవచ్చు. అది కాదుగా, మీరందరూ మింగేయటానికి అన్నమాట ఇదంతా. నేనంటే వాళ్ళకి ఐఎమ్ నాట్ బాదర్డ్, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. వీళ్ళు చేసే కొట్టితనాలు అన్నీ ఇవే అనమాట. వాళ్ళు ఆడుకుంటున్నారు అనమాట రైతులతో అట్లాగే పొలిటీషియన్స్. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్తో ఏంటి, ఇంకోచోట ఎడ్యుకేషన్ సిస్టమ్తో అంటే వాళ్ళు ఆడుకుంటున్నారు నేను అనను. కాకపోతే ఇందులోనూ ఉన్నారు కొందరు, అందులో వాళ్ళకి నుంచి కమిషన్స్ అంత డబ్బు మార్గమేనమ్మా, డబ్బు మార్గమే. అది ఏమైపోయిందంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ మనీ. మరి ఆ బ్లాక్ మనీ ఎన్నో ఉన్నాయి, తీసుకొచ్చేస్తే అలాగా ఒకటి పంచి పెడతా ఉన్నారు. బ్లాక్ మనీ ₹1 వచ్చింది, వెనక్కి వచ్చిందా? అది ఎవరు రీజన్? దానికి కారణం వేరు, పొలిటీషియన్సే కదా. వీళ్ళు దేశంలో ఉన్న రైతుల గురించి ఆలోచించకుండా వాళ్ళ కమిషన్స్ కోసం వాళ్ళని దెబ్బలు కొట్టేస్తున్నారు. ఇప్పుడు రైతు ఉన్నాడమ్మా, పంట మీద షూరిటీ లేదు. పంట పండితే చేతికి వచ్చేదాకా నమ్మకం లేదు. పండుతుందో లేదో ఒక క్వశ్చన్, పండితే రేట్ ఉందో లేదో ఒక క్వశ్చన్. రేట్ వస్తే ఆ డబ్బులు ఉంచుతారా, ఆవిడ కొట్టేస్తాడనేది తెలీదు. అసలు పత్రాలు ఆడించుకుని అదేంటి జెరాక్స్లు ఇస్తే రేపు ఇంట్లో బండి ఈ నాయాన్ని తీసిపోతాడు కదా. అదే కదా మా జగన్ బాబు లాగా. అదే అట్లాగా ఏంటంటే
వీళ్ళు రైతులని చాలా చేస్తున్నారు అట్లా పాపం దెబ్బతీస్తున్నారు అనమాట. దీని దగ్గర ఈ పొలిటీషియన్స్ చేసే టిక్స్. అందుకే నేను అన్నది, నువ్వు ఏ వాక్ ఆఫ్ లైఫ్ తీసుకున్నా ఈ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ దేశం ఎకానమీ కానీ సామాజికమైనటువంటి ఇవి కానీ పూర్తిగా చక్కగా మారాలి అంటే పొలిటికల్ సిస్టంలో ముందు చేంజ్ రావాలి. రైతులు స్వతహాగానే ఎప్పటి నుంచో మీరు చెప్పిన ఇబ్బందులన్నీ ఫేస్ చేస్తున్నారు. పంట చేతికి వస్తుందా లేదా ఒక బాధ. ఎంతో మంది పురుగు మందులు తాగి చనిపోయారు. అదే నేలను నమ్ముకున్నారు, ఆ నేలలోనే కలిసిపోయారు. ఇది సరిపోదన్నట్లు వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన గవర్నమెంట్ అయ్యుండి జగన్ రెడ్డి కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చాడు. కష్టపడి రూపాయి దాచుకొని తల్లిదండ్రులు పిల్లల కోసమని దాచిపెట్టిన దాన్ని ఒరిజినల్ సీన్ తీసుకుని జిరాక్స్లు ఇస్తాడంట. ఉన్న బాధలకి సరిపెట్టాల్సింది పోయి కొత్త బాధలు తీసుకురావటం. అసలు దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు రాలేదు కాబట్టి సరిపోయింది, ఒకవేళ వచ్చుంటే కాదు వచ్చింది. కొంతమంది అలాగే చేస్తే కేసులు ఉన్నాయి కదా, కోర్టులో కేసులు ఉన్నాయి. ఇప్పుడు అయినా ఒకటమ్మా, జగన్ రెడ్డిని గురించి చెప్పాలంటే కాదు, అది ఏదో చెప్తారు చూడండి, విగ్రహం అని అంటారు. రాముడు అంటే ధర్మానికి విగ్రహం అంటే పోసిన విగ్రహం అని అంటారు చూసారా, పోత పోసిన విగ్రహం అంటారు చూసారా. జగన్ అనేవాడు అన్ని అంటే అంత చెడ్డకి మొత్తానికి హీఈస్ ద పాత పోసిన విగ్రహం. దట్ ఈస్ ద వన్ లైన్ వర్డ్. అంతే, ఇంకా దట్ ఈస్ అంతే చాలు. ఇక నీకు అందులో పాజిటివ్ లేవు, ఉంటే కదా మనం చెప్పడానికి. ఏం పాజిటివ్ ఉంది అసలు? రోజుకు 2 కొత్తవి వచ్చేస్తాయి తెలియకుండా. హైకోర్టులో ఒకటి వేస్తాడు, ఈ దానికి ఆడు తీర్పు అవ్వదు, ఏమవుతుంది మళ్ళీ ఈ లోపు వచ్చి. అసలు వాళ్ళందరినీ ఎట్లా తన అడ్వైజర్స్ అందరినీ ఎవరిని పెట్టుకున్నాడు? సజ్జల హీఈస్ వెరీ ఇంటెలిజెంట్. ఎలా అంటే వాళ్ళ ప్రొఫెషన్స్లో నిష్ణాతులయ్యి రిటైర్ అయ్యి అలా ఉన్న వాళ్ళని పెట్టుకున్నాడు. వాళ్ళందరూ ఎందుకు? మామూలు అయితే వాళ్ళు మంచి అడ్వైజర్ ఇద్దరేమో, మరి ఈయనేడని ఉన్నారు కదా వాళ్ళు. ఈయనేటువంటి వాళ్ళు కూడా ఎక్కింది అన్ని రోజు ఒక్కొక్క విషయం అడ్వైస్. ఆయన వీళ్ళని జడగొడుతున్నాడా, వీళ్ళు ఆయన్ని జడగొట్టారా? ఆయన వీళ్ళని జడగొట్టాడు, వీళ్ళేమో అందరిని కాల్చు తింటున్నారు. జనం చెడిపోయారు, జనం భవిష్యత్తు జనం అంటే చెడిపోవడం అంటే వాళ్ళకి ఇబ్బందులు కలిగినాయి, అలా పాడైపోయారు. మీరు ఇందాక అన్నట్లుగా అమరావతి విషయంలో చక్కటి టూరిజం ప్లేస్ అయి ఉండేదని మీరు అన్నారు. అది పక్కన పెడితే రాజధాని ఆపింది గాక, రోడ్లు పైపులు అన్నీ తీసేసింది గాక, చల్లాచెదురు చేసి అన్నీ పడగొట్టేసింది గాక, అమరావతి మహిళల్ని ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని దూషించడం కానివ్వండి, కొట్టి హింసించడం కానివ్వండి, ఏనాడు గడప దాటి బయటికి రాని మహిళలు రోడ్లెక్కి ధర్నాలు చేసిన పరిస్థితి జరిగింది అక్కడ. దీన్ని అసలు ఎలా చూడాలి అంటే ఒకటమ్మప్పుడు ఆయన పడగ నీడ కిందకు వచ్చిన వాళ్ళు కూడా అందరూ ఇక మరి అట్లాంటి వాళ్ళే అయినప్పుడు ఇంకేముంటుందమ్మా, వేరే ఏముంటుంది. నేను అప్పుడు ఫస్ట్లో 2 songs రాశాను, వచ్చినాయి అప్పుడు ఐ థింక్ 1890. అప్పుడు ఇది అమరావతిలో జరిగే ముందు జస్ట్ ఇది రోజు ఎమ్మెల్సీ దినప్పుడు ఆయన షరీఫ్ గారిని ఇచ్చేస్తారు అట్లా కదా. అప్పుడు అంతకుముందు అప్పుడు అందులో రాశాను అనమాట, కరుడు గట్టిన ఫ్యాక్షనిస్టుల సంఖ్యల దీన్ని విముక్తి కల్పించాలని చెప్పి రాశాను. చెప్పగానే చెప్పాలని రాదు, రాయాలంతే. అట్లా వాళ్ళ సంఖ్యల నుంచి విముక్తి కలిగించమని ఆ తెలుగు తల్లి కళ్ళు నీళ్లు పెట్టుకుని ఏడుస్తుందని రాశాను. అబ్బా, ఎంత ఫీల్ ఉంది అసలు, ఎంత అలా ఉంది. ఆ పాటలు కూడా ఎమోషనల్ గా ఉంది, పాటలు ఉన్నాయి, అవి ఉన్నాయి 2 ఆన్లైన్ ఉన్నాయి. తర్వాత వచ్చి మళ్ళీ అంతలోకి ఏమో ఆ పర్టికులర్ టీవీ వాళ్ళని వాడు కొనేసాడు అనమాట. రేపు పొద్దున్న నాకు ఇంకా కొన్ని రావాలి వీడియోస్, మరి అవన్నీ ఎగ్నెస్ట్ ఉంటాయి కదా. అవును, స్టాప్ అంతే. వాళ్ళకి ఎదురు తిరిగింది ఏదైనా ఆగిపోవాల్సిందే, కేసులు పాలు అవ్వాల్సిందే, ఇబ్బందులు పడాల్సిందే. ఇక లెక్క ఏంటంటే అక్కడ నన్ను మీద కేసులు పెట్టలేదు. పెట్టినా మీరు తగ్గే వాళ్ళే కాదు శివంగి మీరు. సో ఇప్పుడు జగన్ రెడ్డి రాకపోబట్టి సరిపోయింది. ఒకవేళ వచ్చుంటే ఏమై ఉండేది? ఫర్గెట్ అబౌట్
ఫర్గెట్ అబౌట్ ఏపీయా? ఫర్గెట్ అబౌట్ అంతే. ఇంకా ఏమైపోయేవాళ్ళు ప్రజలు? ఏమైపోయారంటే ఇప్పుడు అమ్మ ఫ్యాక్షనిస్టుల మెంటాలిటీ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ముందు అందరిది ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టేస్తారు, చుట్టుపక్కల వాళ్ళందరినీ పెట్టేసి వాళ్ళకి వీళ్ళు వేసిన మెతుకులు లేకపోతే ఎంగిలి మెతుకులు లేకపోతే బియ్యం ఏదో నాలుగు ఏరుగు తింటూ ఇక వీడే కావాలి కదా, మరి బానిసలుగా మారిపోతే తినడానికి ఆ మెతుకులు కూడా ఉండవు కదా. అట్లా కంట్రోల్ చేసుకుంటా అనమాట. అదే సిస్టము స్టేట్ వైడ్ మొదలుపెట్టింది వాళ్ళు. బానిసత్వమే ఉండేది ఒకవేళ మళ్ళీ వచ్చి. అయ్యో బానిసత్వం అంటే ఇంకెవరికి ఏం ఉండదు. ఇల్లు ఇప్పుడు ఆ జనాలు అది ఈ ఎలక్షన్ దీనికి కింగ్ పిన్ ఇది ఈ చట్టం. లాస్ట్ వన్ వీక్ అది న్యూట్రల్స్ని అందరినీ చేంజ్ చేసింది. అమ్మో వాళ్ళు ఎట్లా వచ్చేసారంటే, అమ్మో వీడు ఇట్లా తీసుకుంటే రేపు ఇల్లు కూడా లేదంటాడు, ఆ తర్వాత మీ ఇంట్లో వాళ్ళని కూడా పంపించంటాడు అన్న అది వాళ్ళు మాట్లాడుకుంది అదే. ఇక అప్పుడు తిరిగింది పర్సంటేజ్ అది వరకు ఏంటంటే ఏమో వీడు రానిస్తాడు రానివాడు అసలు ఏనిస్తాడు ఇట్లా అనమాట. కాబట్టి ఇది మాత్రం కింగ్ పిన్ లాగా వర్క్ చేసింది. ఈ చీకటి చట్టం మాత్రం కింగ్ పిన్నే. కానీ ఏపీ ప్రజలు ఏమాత్రం సౌండ్ లేకుండా, ఏమాత్రం అసలు గెస్సే లేదు 11 సీట్లు వస్తాయి అని అతను కూడా ఊహించలేదు అసలు. వాళ్ళు ఎవరు అది వరకు ఇప్పుడు ఓటు వెయ్యాలని ఉన్నా కూడా తెలుగుదేశం వేసేవాళ్ళు కూడాను అందరూ ఏం చెప్పారంటే వైసీపీకి వేస్తున్నామని చెప్పారు. ఎందుకు భయం కదా, ఆ నోట్లో మాట బయటకు వస్తే అలాంటి ఇచ్చేస్తారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్. పోలీసులు వస్తారు, తీసుకుపోతారు, పాపం కొట్టేస్తారు, లోపల వారేస్తారు. ఎలా? అవును, ఈ ఎలక్షన్స్ లో కూడా అదే జరిగింది కదా. అవును, వైజాగ్ లో చూసుకుంటే ఒక ఫ్యామిలీ డబ్బులు ఇస్తే మేము తీసుకోము, మేము టీడీపీకి వచ్చినట్లు కొట్టారు, ఈవీఎంలు పగలు కొట్టారు. లాస్ట్ ఆఖరి నిమిషంలో కూడా వాళ్ళు చెప్పలేదు. ప్రతిసారి కొంతన్నా తెలిసేది అంటే వాళ్ళు నోట్ ఎంటర్ రావడం. ఈసారి అసలు చెప్పలేదు, సైలెంట్గా డిసైడ్ చేశారు. దానికి సైలెంట్గా చేసి అంతకుముందే చాలా మార్పు వచ్చింది. కానీ ఇంకా ఎందుకు డౌట్, అప్పటికి ఇంకా ఈ బీజేపీ వాళ్ళు ఏం నెమ్మదిగా కలుస్తాం వాళ్ళ పాలిటిక్స్ దానికి అది మెయిన్ అక్కడ కారణం అదే. ఇప్పుడు నిజంగా ఫ్రాంక్గా ఉన్న సత్యాన్ని మాట్లాడాలి అంటే ఆ స్టేట్ అట్లా అవ్వడానికి మెయిన్ అంటే ప్రొటెక్టింగ్ పాయింట్ ఈజ్ అప్పుడు ఆ వృక్షాన్ని కాపాడి దీన్ని ఇలా నాశనం చేసిన దానికి కారణం సెంటర్ బీజేపీ, నో డౌట్. లేకపోతే ఎప్పుడో కంట్రోల్ చేయొచ్చు, ఎప్పుడో చేయొచ్చు. ఇప్పుడేంటమ్మా, ఎప్పుడో చేయొచ్చు. ఇంత నష్టం జరిగి ఉండేది. అది కాకుండా అసలు ఈ బ్యాగ్ అంతకుముందు బ్యాక్గ్రౌండ్ అంతా ఫామ్ చేసుకుని ఇట్లా చేసింది. అదొక దానికో హిస్టరీ ఉంది, ఎవరు మొదలు పెట్టారు, ఎట్లా వెళ్ళింది, అదంతా కూడా నాకు తెలుసు అంటే ఐ నో హౌ ఇట్ హ్యాపెండ్. అందులో వాళ్ళది మెయిన్ పార్ట్. ఇప్పుడు దేవుడు అంటే మాట్లాడితే దేవుడు తెలుసు, దేవుడు చెప్తా. ఆ దేవుడు ఎవరు? ఆ పై ఆయన, ఆ పై ఆయన కాదు, ఈ పై ఆయన. ఏ పై ఆయన? నార్త్ లో ఉన్న పై ఆయన. ఎవరైనా? సెంటర్ లో పై ఆయన. ఎవరైనా? డాష్. శివంగి కూడా పేరు చెప్పరా? అంటే భయం ఏమి లేదు, కాకపోతే అది వరకు నేను చాలా గౌరవించేదాన్ని. అంటే ఆయన అంటే నాకు కూడా చాలా ఇప్పటికీ నేనేమంటానంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ గుడ్. ఎట్లా ఇండియా అంటే ఒకటి ఉంది, ఇండియా అంటే రికగ్నిషన్ ఉంది, అది డెఫినెట్గా తీసుకొచ్చారు. దట్ వే వీల్ అప్రిషియేట్. డిస్ప్యూట్స్ విషయంలో ఆ రెండు విషయాల్లో చేయటంలో వీ అప్రిషియేట్, వీఆర్ థ్యాంక్ఫుల్ ఆల్సో. బట్ ఇంటర్నల్ ఎకానమీ అండ్ ఇంటర్నల్ స్టేట్ పాలిటిక్స్లో మాత్రం నో. దానికి అన్ని నెగిటివ్ మార్క్స్ వేస్తాను నేను. ఓకే, ఈ పర్సన్ ఇలా చేయగలిగాడంటే దట్ ఈస్ ద రీజన్. ఓపెన్ సీక్రెట్. ఇందులో వెనకాల సపోర్ట్ ముందు సపోర్ట్ ఏం అనుకోకల. ఓపెన్ అంటే మీరు చెప్పచ్చు కదంటే చెప్పాను కదా, బీజేపీ అని చెప్పా కదా. ఇప్పుడు ఆ స్టేట్ అట్లా నాశనం అవటానికి ఈ మనిషి ఇట్లా పేటరేకపోవడానికి ఉన్న గుణాలు అవే. అదే ఫ్యాక్షన్ మైండ్ పేటరేకపోవడానికి కారణం వాళ్ళే. ఆడు మాట్లాడితే అనేవాడు కదా, దేవుడు నాడు చూసుకుంటే దేవుడు ఎవరు దేవుడు? ఆ దేవుడే.
ఈ మధ్య రీల్స్ వచ్చినాయి ఈ మాట అన్నందుకు. నేనేదో ఓటేయకపోతే ఈ ఓడిపోయినట్టు నాకు పడి ఏడుస్తున్నాడు ఏంటని రీల్స్ వస్తున్నాయి అన్నమాట. దేవుడే వచ్చి మాట్లాడినట్లు. దేవుడు అంటే అది, ఆ దేవుడు అంటే అతని ఉద్దేశంలో ఉన్న దేవుడు ఆయన.